ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్? పర్లేదు, బాగానే ట్రైన్ చేసినట్టున్నావు. మరి సుభాష్ అంటే ఏమనుకున్నావు? ఇలాంటి పనులు చేయడంలో నా తర్వాతే ఇంకెవరైనా. యా ఐ నో దట్. అందుకేగా నాతో పాటు నువ్వు కూడా క్రైమ్ పార్ట్నర్ అయ్యింది. సరే సరే, ఈవినింగ్ వరకు విహారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ రాకూడదు. జాగ్రత్త. నాకు వదిలే అంబిక, నేను చూసుకుంటాను కదా. చెప్పు లక్ష్మి, కుంకుమార్చన వ్రతం నువ్వెందుకు చేసావే? చెప్పవే లక్ష్మి, నీకు పెళ్ళయిందా? నీకు భర్తున్నాడా? ఎవరే నీ భర్త? అసలు ఎవరి కోసమే ఈ పూజలు చేస్తున్నావు? ఇకపై నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తప్పటడుగు పడినా ఆ తప్పటడుగు నాకు విహారీ గారికి జరిగిన వివాహాన్ని బయట పెడుతుంది. అప్పుడు విహారీ గారి జీవితమే నాశనం అవుతుంది. నా మూలంగా ఆయనకి మేలు జరగకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. హలో మేడం, చెప్పండి మేడం. చెప్పింది అంతా గుర్తుందిగా? గుర్తుంది మేడం. చూడు, నీ పర్ఫార్మెన్స్లో అనువంత తేడా కూడా రాకూడదు. ఫుల్గా ప్రిపేర్ అయ్యండి. షూర్ మేడం, అస్సలు తేడా రాదు. బాగా ప్రిపేర్ అయ్యే వస్తున్నాం. సరే, ఎప్పుడు రావాలో నేను మీకు ఫోన్ చేసి చెప్తాను, అప్పుడు బయలుదేరండి. అలాగే మేడం, ఉంటాను. మేడం గారు ఏమన్నారు? ఎప్పుడు బయలుదేరి రావాలో చెప్తామన్నారు. అప్పటి వరకు వెయిట్ చేయమన్నారు. లక్ష్మి, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నా కోసం వెతుకుతున్నారా? ఎందుకమ్మా? ఇదిగో, ఈ చీర నీకు బహుమతిగా ఇవ్వడం కోసం. మీరు నాకు బహుమతిస్తున్నారా? ఏంటి, ఎప్పుడు చిరుబురులాడే సహస్ర ఈ రోజు చీర బహుమతిగా ఇస్తుందేంటా అని ఆలోచిస్తున్నావా? చూడు లక్ష్మి, నేను బయటికి కటువుగా కనిపిస్తానేమో కాని లోపల కావలసినంత కనికరం ఉంటుంది. సరే, ఈ చీర తీసుకునువ్వు. తీసుకో అంటున్నానా? అయినా నాకెందుకు ఈ చీర ఇస్తున్నారమ్మా? నువ్వు మా అందరి కోసం చాలా కష్టపడుతున్నావు. ఇంత ఆశ్రయం ఇస్తే అంత పని చేసి పెడుతున్నావు. తిరిగి మా దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు. పైగా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటావు. అందుకే నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వడం కోసం ఈ బహుమతి ఇస్తున్నాను. కానీ సహస్రమ్మ, అది సరే, నీకీ చీర తీసుకోవటానికి ఒక కారణమే కావాలనుకుంటే నన్నొక సిస్టర్లా అనుకో. నీ సిస్టరే నీకు కానుకగా ఇస్తుంది అనుకో. ఇంత హఠాత్తుగా నాకీ చీరెందుకమ్మా? ఏంటి లక్ష్మి, ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు?
ఆ, నీ ప్రశ్నలకి సమాధానాలు చెప్తే కానీ నేనిచ్చిన బహుమతులు తీసుకోకూడదనుకుంటున్నావా? అయ్యయ్యో అలా ఏం లేదమ్మా. ఉమ్, అలా అయితే ఏం మాట్లాడకుండా చీర కట్టుకో. ఆమ్, సరేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ, థ్యాంక్స్ చెప్పి తీరిక ఇక్కడే ఉంటే ఎలా? వెళ్ళి చీర కట్టుకుపో. ఆమ్, ఏదైనా పండగ కానీ ఫంక్షన్ కానీ కట్టుకుంటానులేమ్మా. అయ్యో లక్ష్మి, మనం అనుకున్నప్పుడే పండగ, మనం వీలైతే అదే ఫంక్షన్. నువ్వు వెళ్ళి ఈ చీర కట్టుకోపో. ఇంత అర్జెంటుగా ఇప్పుడు ఎందుకులేమ్మా? నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినా కూడా నువ్వు వినవా? నువ్విప్పుడు చీర కట్టుకోవాల్సిందే లక్ష్మి. అది కాదమ్మా. అరే కట్టుకోమన్నానా నేను? పద రా లక్ష్మి. రా లక్ష్మి. అమ్మా అది కాదమ్మా. రా లక్ష్మి రా. అమ్మా నా మాట వినండి. ఇప్పుడు వద్దమ్మా. రా. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 10 నిమిషాల్లో ఈ చీర కట్టుకుని అందంగా రెడీ అయి రావాలి. అందంగా రెడీ అవ్వాలా? ఎందుకమ్మా? లక్ష్మి, నువ్వు చెప్పిన పని చేయకుండా పనికిరాని ప్రశ్నలన్నీ వేస్తున్నావు. టైం వేస్ట్ చేయకుండా 10 నిమిషాల్లో రెడీ అయిపో. సహస్రమ్మ గారిలో ఇంత మార్పు ఏంటి? ఈ మార్పు వెనకాల తన ఉద్దేశం ఏంటి? ఇంత హఠాత్తుగా నాకు ఈ బహుమతి ఎందుకు ఇచ్చింది? ఇప్పటికిప్పుడు నన్ను ఈ చీర ఎందుకు కట్టుకోమంటుంది? కుడికన్ను అదురుతోంది. ఆడపిల్లకి కుడికన్ను అదిరితే అశుభం అని అమ్మ చెప్పింది. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఒరే నానా, మనం దగ్గరికి వచ్చామని మేడంకి కాల్ చేసి చెప్పు. హలో మేడం, మేము ఇంకో 5 నిమిషాల్లో రీచ్ అయిపోతాం మేడం. కాస్త ఆగిరమ్మంటారా, లేకపోతే కరెక్ట్ టైంకే వస్తున్నామా? కరెక్ట్ టైంకి వస్తున్నారు, వచ్చేయండి. సరే సరే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.